చేతగాక షుగర్ రోగాలతోటి దూరం ఉన్నటువంటి మా నాయకులందరం కూడా మళ్ళొక్కసారి వేదికకు ప్రెస్ కాన్ఫరెన్స్లకు పిలిపించే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మాత్రం మమ్మల్ని కలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలియని విషయం కాదు, నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అది ప్రజాముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ దేశంలో ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ఆదాయం 18,000 కోట్లని, ఇంతకన్నా ఒక రూపాయి వస్తలేదు, 18,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. వాస్తవం. ఈ 18,000 కోట్లు మీరేమైనా వసూలు చేశారా? లేదు మంత్రులు ఏమైనా కౌంటర్లు పెట్టి వసూలు చేశారా? కాదే. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో చట్టాలు చేస్తారు, ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. తేనెటీగల్లాగా ఒక్కొక్క ఊరుకు తిరిగి ఒక్కొక్క పువ్వుకు తిరిగి సేకరించినటువంటి ఆదాయాన్ని ఇక్కడ కూడబెట్టడం జరుగుతుంది. ఆ కూడబెట్టినటువంటి ఆదాయాన్ని మీరు ప్రజానీకానికి వారి వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం వాడండి. కానీ ఏకంగా పొగబెట్టి తేనెటీగల్నే చంపేస్తే రేపొద్దున ఆదాయం మీకు ఎట్లకెళ్ళి సమకూరుతుంది? ఉద్యోగులకు ప్రజలకు గొడవ పెట్టి మీదంతా రక్తం దాగి వాళ్ళే తింటున్నారు, వచ్చిన ఆదాయం అంతా వాళ్ళే తింటున్నారనే విధంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి నేను మీడియా ముందు చెప్పదలుచుకున్నాను, దయచేసి ప్రజానీకం అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లో ఒక భాగం, ప్రజల నుంచి వేరు కాదు. ప్రతి చట్టాన్ని, ప్రతిదాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పన్ను వసూళ్లకు పోయినటువంటి వాళ్ళను, అదే హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే, వాటర్ బిల్లు వసూలు చేయడానికి పోతే పట్టుకొని స్తంభానికి మా ఉద్యోగులను కొడితే కూడా మీరు మాట్లాడలేదు. ఉద్యోగులు పన్నులు వసూళ్ళకు పోతే తన్నులు తిని వస్తున్నారు తప్ప కరెక్ట్గా వసూలు చేసుకొని రావడం లేదు. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యకాండ కావచ్చు, రౌడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఉద్యోగులు రక్షించడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం జరగలేదు. అయినప్పటికీ ఇది మా రాష్ట్రం, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా వంతు పని నేను చేస్తానని చెప్పి తన్నులు తిన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు మంచిగా చదువుకోవాలని పిల్లగాడు కాస్త చెవు పిలిచి నెత్తి మీద కొట్టినందుకో, కట్టె తీసుకొని కొట్టినందుకో మొత్తం గ్రామస్తులంతా వచ్చి ఆ ఉపాధ్యాయుని చిత్కబాదితే కూడా మీరెవరు మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగోపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీకు తెలియని విషయం కాదు, తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన బాధతోటి అన్నాడా, ఆవేదనతోటి అన్నాడా, నిజంగానే రాష్ట్ర ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదనతో అన్నాడు. ఇంతకన్నా ఏం లేదు. అసలు ఏ స్కీమ్ ఆపి, ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు. చాలా బాధాకరమైనటువంటి మాట. చూసిన వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు? ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టుకు 1000 కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆంకాంగలుగా చేస్తామన్నారు? ఏ సంక్షేమ పథకం ఆపి ఈరోజు నగరంలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు? అవన్నీ మీరు సొంతంగా చేస్తారు. మా జీతాల దగ్గరకు వచ్చేటక్కల ప్రజలకు ఇచ్చేటటువంటి స్కీములు ఏం ఆపాలని చెప్పి మమ్మల్ని అడుగుతారా? ఇది న్యాయమా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా, మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు? ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు? కాబట్టి ఈరోజు ఈ సమన్వయ కమిటీ నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను పేపర్లో. ఉద్యోగ సంఘాలు వెనుక రాజకీయ నాయకులు అండ తీసుకొని ఉద్యోగులు అస్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేము ఈరోజు మీడియా ముందు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా,
మేమున్నటువంటి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని వాళ్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేమున్నాం మీ అన్నలుగా, మేము ఉద్యోగుల కుటుంబం మాది, ఉద్యోగులు క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం, వారికి డిఏ వస్తేనే మాకు డిఏ వస్తుంది, మేమంతా పెన్షన్లు, మేమంతా టోటల్ ఇక్కడ ఉన్నంతా అవుట్డేటెడ్, అది దాన్ని ఏమంటాం గ్రేస్ పీరియడ్లో బతుకుతున్న వాళ్ళం. ఈ గ్రేస్ పీరియడ్లో బతుకుతున్న వాళ్ళు రన్నింగ్ ఉద్యోగుల మీద ఆధారపడి బతుకుతాం మేము. ఆ రన్నింగ్ ఉద్యోగులనే మీరు కష్టాల పాలు చేస్తుంటే చూస్తూ ఉండలేము. కాబట్టి మేము ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని మాట్లాడడానికే ఏకమయ్యాం తప్పిస్తే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీకి అండదండలతో ఈ పని చెయ్యలేదని కరాఖండిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమన్వయ కమిటీతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకుల అండమాయనకలేదు. మేము ఉంటే పార్టీలో ఉండొచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా చేసి ఉండొచ్చు, దేవి ప్రసాద్ ఇంకోటి చేసి ఉండొచ్చు, నేను ఇంకోటి చేసి, విఠల్ భాయ్ ఇంకోటి చేసి ఉండొచ్చు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల మాత్రమే మా బాధను వ్యక్తం చేయడానికి వచ్చాను తప్పిస్తే, ఈ సమన్వయం జరగడానికి వచ్చాను తప్పిస్తే మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు. కానీ మా ఉద్యోగ సంఘాలను పూర్తిగా దోషులుగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు దేవి గారు చెప్పినట్టుగా ఒకసారి ఏమో పెద్దల కమిటీ అన్నారు, ఇంటలెక్చువల్స్ కమిటీ అన్నారు, ఆ తర్వాత మంత్రుల కమిటీ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కార్యదర్శుల కమిటీ అన్నారు. రేపు పొద్దున ఇంకెవరు కమిటీ వేస్తారో ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడ ఉన్న మిత్రులకు తెలియజేసేది 57 డిమాండ్లతో జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో దాదాపు 43 డిమాండ్లు 45 డిమాండ్లు ఏమాత్రం ఒక్క రూపాయి ఖర్చు కానటువంటి డిమాండ్స్ దాంట్లో ఉన్నాయి. మరి మీరు మీటింగ్ పెట్టిన వాళ్ళు ముందు ఈ డిమాండ్స్ అని ఖతం చేసి ఫైనాన్షియల్ ఇయర్లో మిగతా ఫైనాన్స్ వ్యవహారం కంప్లీట్ చేస్తారని చెప్పినటువంటి పెద్దలు ఎందుకు చేయలేకపోయారు? రూపాయి ఖర్చు లేనిమన్నా మీరు చెయ్యాలే కదా, అవి కూడా చేయలేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ మీకు తెలియని విషయం కాదు మిత్రులారా. ఒక ఉద్యోగి రిటైర్ అయ్యాడు అని అంటే ఎన్నో ఆశలతోటి రిటైర్ అవుతాడు, ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి పోతాడు, నేను ఇక రేపటి నుంచి ఇక్కడ రాను కదా అని. అలాంటి ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత మటుకు సమంజసం, ఎంత మటుకు న్యాయం ఇది? జీపీఎఫ్ మేము కూడబెట్టుకునే డబ్బు, నా బిడ్డ పెళ్లికి వస్తే ఈ డబ్బులు అని చెప్పి కూడబెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు బయట ఎల్ఐసి ఉన్నట్టు మాకు గవర్నమెంట్కు ఏపీ జిఎల్ఐసి ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, దాంట్లో పెట్టుకునే ఆ డబ్బులు రాలే, జీపీఎఫ్ డబ్బులు రాలే, మరి రిటైర్ డబ్బులు రాలే. మరి ఎట్లా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న 10,000 మంది ఏ విధంగా బతకాలి? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మిత్రులారా. అందుకే రిటైర్ అయినటువంటి వాళ్ళ డబ్బులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా మీరు హామీ ఇచ్చారు, మొత్తం భారతదేశంలో ఎవరి అన్నటువంటి హామీ ఇచ్చారు. హామీల మీద చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చినాడు, ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఏకంగా హామీ పత్రాల గ్యారంటీ పత్రాల మీద సంతకాలు చేసి ఇంటింటికి ఇచ్చింది. మరి దానికే దిక్కు లేకపోయే, బాండ్ పేపర్ దిక్కు లేకపోయే, హామీలకు దిక్కు లేకపోయే. 14,000 కోట్లు ఉన్నటువంటిప్పుడు ప్రభుత్వం నడిచింది, 18,000 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి. పరిస్థితి బాగలేదని చెప్పారు. రాష్ట్ర ఓకే మనం ఒప్పుకుందాం, ఆయన బాధ ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం చేసుకుందాం. కానీ నేను అనేది ఏంటి అని అంటే, ఈ 18,000 కోట్ల రూపాయల్లో మొన్న మాట్లాడుతూ వారు అన్నారు, ఉన్న దాంట్లో సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి అన్నారు. సంతోషం, సర్దుకుందాం. కానీ ఒక్క ఉద్యోగులే సర్దుకోవాలన్నా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దుబారా ఖర్చు ఎంతైనా ఉద్యోగులు మాత్రం జీతాలు ఇవ్వకుండా సర్దుకోవాలి, డిఏలు రాకుండా సర్దుకోవాలి. డిఏ అంటే తెలియదు ఏముంది మిత్రులారా, మీకు అందరికీ తెలుసు. డిఏ రాష్ట్రంలో భారతదేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ. ధరలు పెరగకుండా నువ్వు కంట్రోల్ చేయగలిగితే డిఏ అవసరం లేదు. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో, జీవన వ్యవస్థ పెరుగుతుందో, జీవన సూచి పెరుగుతుందో ఆ దానికోసం ఇచ్చేదే డిఏ. 5 డిఏలు మీరు మీ దగ్గర పెట్టుకుంటే మా జీవితం ఎలా కొనసాగుతుంది?
ఒక్క ఇంక్రిమెంట్ వస్తే మిఠాయి డబ్బా తీసుకొని పోయి పెన్లం పిల్లలతో కలిసి ఆనందంగా కూర్చునే కుటుంబాలు మాయి. ఈరోజు మీ విధంగా మాట్లాడటం, ఇంట్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఇక ఉద్యోగుల పని అయిపోయినట్టేనా? రిటైర్మెంట్ వాళ్ళు ఇక ఒక్క రూపాయి రాదా? రేపు పొద్దున నువ్వు పోతే కూడా నాకు ఇయరా పెన్షన్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులతోటి, ఎలక్ట్రానిక్ మీడియాతోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఏ రాజకీయ పార్టీ అనుబంధంగా తీసుకొని మా ఉద్యోగ సంఘాలను రేపు పొద్దున చెప్పొచ్చు, మీరు పలానా పార్టీతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నొక్కేస్తున్నామని చెప్పడానికి ఆవిష్కారం దొరుకుతుంది. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీతో ఈ సమన్వయ కమిటీ అనుబంధం లేదు. మీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో పనిచేసిన మిత్రులు బాధ చెంది మన ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఆదుకుంటేనే మనం బతుకుతామన్న ఉద్దేశంతో మేము ఈరోజు వచ్చాం. మేము రోజుగా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండాలి, అంత మంత్రులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళం మేము. కానీ ఎవరి ఇబ్బందులను మేము ఇంకెక్కువ చేయాలని కోరుకోవటం లేదు. మేము కోరుకునేది ఒకటే, దయచేసి చిన్న జీతగాళ్ళమైన మీరు ఇచ్చిన ఆదేశాలు పాటించే వాళ్ళం, మీ దగ్గర పనిచేసే వాళ్ళం, మీ కుటుంబ సభ్యులం, దయచేసి మరొక్కసారి మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము కాపాడుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు పెన్షనర్లు అయ్యి రిటైర్ అయినటువంటి వారివి వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ఉద్యోగ సంఘాలను పిలిచి, గతంలో ప్రభుత్వాలు అనేకం పనిచేశాయి, ఎవరు కూడా ఓపెన్గా చెప్పలేదు మిత్రులారా ఈ విధంగా. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప హృదయం ఓపెన్గా చెప్పిండు. కానీ నేననేది ఏమిటి అంటే, సంఘాలను పిలుచుకొని మాట్లాడి కూర్చొని పెట్టుకొని లోపటి రూమ్లో మాట్లాడుకొని నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకున్నా ఆ పరిస్థితి వేరు, బయటికి రాకపోవు. కానీ ఈరోజు ఏకంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి ఉద్యోగులను చులకన చేయటం, ప్రజల లోపల మా మీద తక్కువ భావం ఏర్పాటు చేయటం మంచిది కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు మా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మా మీద దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న ఓల్డ్ సిటీలో నల్ల కట్ చేయడానికి వెళ్తే వాడు చెట్టు గట్టేసి కొట్టారు మా ఎంప్లాయీని. రహమత్ నగర్లో కరెంటు బిల్లు అడగనీకే పోతే ఎగిరి తన్నారు టేబుల్ మీదకి వెళ్ళి. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు ఏం లేవు. ఎప్పుడైనా ఎవరినైనా ఉద్యోగులను కొట్టొచ్చు అనే భావన ప్రజల్లో ఏర్పాటు అవుతుంది మీ మాటల వల్ల. దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి బాధ్యతతో వ్యవహరించండి, మీ భాష మార్చుకోండి, మమ్మల్ని దోషులుగా నిలబెట్టొద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మా ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని, జేఏసీ కమిటీని పిలిపించుకొని మీరు చర్చలు వెంటనే ప్రారంభించాలి. అది కూడా చర్చలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రులు చేయాలి తప్ప కింద ఆఫీసర్స్ కమిటీ వల్ల సాధ్యం కాదు అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.